హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏదైనా గాని ఒక సపోర్ట్ లెవెల్, ఆ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడు బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఎంట్రీలు ఎలా తీసుకోవాలి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. స్కాల్పింగ్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. స్కాల్పింగ్ అన్నది చాలా చాలా డేంజర్ అయిన ట్రేడింగ్. సో, స్కాల్పింగ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా బెస్ట్ డేటా ఇవ్వాలి. సో, నేను అందుకోసమే స్కాల్పింగ్ వీడియోని లేట్ చేస్తున్నా. ఖచ్చితంగా చాలా బెస్ట్ వీడియోని మీకిస్తాను. ఇక మనం వీడియోలోకెళ్దాం. ఎగ్జాంపుల్‌గా మనకి ఆ రోజు గ్యాప్ అప్ హెవీగా అయింది గదా! యూఎస్ టారిఫ్ తగ్గిచ్చారనేసి. ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఎక్కువయింది గాబట్టి, అక్కడి నుంచి మార్కెట్ అన్నది కిందకి పడ్డది. పడి ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి మనకు పెరిగింది? 25,650. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్‌కి పెరిగింది. అంటే ఇక్కడ మనకొక రిజెక్షన్ అనేది ఉంది. అంటే ఇదొక సపోర్ట్ లాగా మనకి ఏర్పడింది. సో, దీన్ని ఒక సపోర్ట్ లాగా తీసుకున్నామంటే, మళ్ళీ ఇదే ప్లేస్‌కొచ్చినప్పుడు అది బ్రేక్ అవుతుందా? లేదా? అనేది మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇదే ప్లేస్‌కి ఎప్పుడొచ్చింది? నెక్స్ట్ డేనే ఇదే ప్లేస్‌లో ఓపెన్ అయింది. కానీ అప్ సైడ్ ఎళ్ళిపోయింది. ఇది ఓపెనింగ్ క్యాండిల్ కాబట్టి దీన్ని మనం గెస్ చేయలేం. సో, ఇప్పుడు మనకి 2 టైమ్స్ ఈ ప్రైస్‌కొచ్చి రిజెక్ట్ అయింది. సో, మళ్ళీ ఈ ప్రైస్‌కొస్తే అది స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ ఎళ్తుందా? లేదా? అది బ్రేక్ అవుతుందా? లేదా? చూడండి. ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్‌లో స్ట్రాంగ్‌గా బ్రేక్ అయింది. మీరు టెలిగ్రామ్‌లో ఫాలో అవుతుంటే అందులో గూడా మీరు చూడొచ్చు. నేను ఈ క్యాండిల్ చూసిన వెంటనే కూడా నేను మెసేజ్ చేశాను. 25,650ని స్ట్రాంగ్‌గానే గుడ్‌గా బ్రేక్ అయింది. కానీ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాల్యూమ్స్ లేవని చెప్పాను. అండ్ ఓఐ కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం లేదు. సో, ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బ్రేక్‌ఔట్. మీరు కావాలంటే టెలిగ్రామ్‌లో చెక్ చేయండి. ఆ మెసేజ్ అలానే ఉంటుంది. సో, ఇక్కడ ఫేక్ అవ్వడానికి ఎందుకు ఛాన్స్ ఉంది? 2 రీజన్స్. ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 2 టైమ్స్. అంటే అబోవ్ యావరేజ్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో, ఇలాంటి సపోర్ట్‌ని బ్రేక్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలంటే వాల్యూమ్స్ ఉండాలి. ఫస్ట్ వన్. వాల్యూమ్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు తగ్గుతూ ఉన్నాయి? ఇక్కడ కొద్దిగా మీకు కనిపిస్తుండొచ్చు వాల్యూమ్స్. ఎందుకు? ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాల్యూమ్స్ మీకు కనిపిస్తున్నాయి. కానీ వాల్యూమ్స్ అనేటివి తగ్గుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఓఏ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది? సో, ఈ క్యాండిల్ చూసి ఎవరైనా గాని బెస్ట్ బ్రేకౌట్ అండ్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. సో, నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసేసుకుంటారు. ఎవరైనా గాని. కానీ ఎంట్రీ తీసుకోనుంటే ఏమైంటది? మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. స్టాప్ లాస్ అనేది కొట్టింటది. మళ్ళీ ఇక్కడ బ్రేకౌట్ అనేది ఇచ్చింది. మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ స్టాప్ లాస్. ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ మీకు స్టాప్ లాస్ కొట్టింటది. బ్రేకౌట్ వచ్చింది అని మనం ఎంట్రీ తీసుకొని ఉంటే ప్రతిసారి మీకు స్టాప్ లాస్ అనేది కొట్టింటది. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలి? అండ్ ఎందుకు ఇలా ఫేక్ అవుతుంది ఇక్కడ? మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త. సో, ఫస్ట్ వన్ ఇంత గ్యాప్ అప్ అవ్వడానికి కారణం ఏంటి? యూఎస్ టారిఫ్స్ అన్నవి మనకి రెడ్యూస్ చేశారు 18%. అంటే ఇది చాలా బిగ్ బిగ్ న్యూస్ అనమాట. మన మార్కెట్‌లో ఇంతగా కరెక్ట్ అవ్వడానికే ఇదే కారణం టారిఫ్స్ అన్నవి. అలాంటిది ఇంతగా తగ్గడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కువుంటుంది. సో, దానివల్ల హై గ్యాప్ అప్ అయింది. ఈ గ్యాప్ అప్ ఫిల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే స్ట్రాంగ్ న్యూస్ కాబట్టి. సో, మోస్ట్‌లీ మార్కెట్ అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పెరిగింది. మళ్ళీ ఇదే ప్రైస్‌కొచ్చి పెరిగింది. సో, మళ్ళీ ఇదే ప్రైస్‌కొచ్చింది. సో, న్యూస్ పాజిటివ్‌గా ఉంది. అండ్ సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంది. 2 రీజన్స్. ఇది ఫేక్ అవ్వడానికి బ్రేకౌట్. ఇంకొక థర్డ్ రీజన్ ఓఐ. ఓఐ చూద్దాం. ఓఐని కూడా మనం చూసి ఎలా ఎంట్రీలు తీసుకోవాలి అనేది అడిగారు కాబట్టి అది కూడా ఇక్కడ కవర్ చేస్తాం. ఇప్పుడు ఫైర్స్‌లోకెళ్ళి హిస్టారికల్ డేటాలో ఫిఫ్త్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి ఫస్ట్ ఓఐ చూద్దాం. టోటల్ ఓఐలో కాల్స్ ఎక్కువుంది. అంటే డౌన్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ ఓఐ చూద్దాం. ట్రెండింగ్ ఓఐ కూడా మనకి స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్‌ని చూద్దాం. అది ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్? అక్కడ కరెక్ట్‌గా మనకి సపోర్ట్ దగ్గరుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందా? లేదా? ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే ప్రైస్ మనకి స్ట్రాంగ్‌గా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? టోటల్ ఓఐ డౌన్ సైడ్ చూపిస్తుంది. చేంజ్ ఇన్ ఓఐ డౌన్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్‌కి రాకుండా
అడ్డుకుంటున్నది సపోర్ట్. ప్రీవియస్‌గా కిందకి రాకుండా అడ్డుకుంది. మళ్ళీ కూడా సేమ్ కిందకి రాకుండా అడ్డుకుంది. సో, ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ అడ్డుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది మనం స్ట్రైక్ ఓఐ చూడాలి. అందుకోసం మనకిక్కడ ఆప్షన్ చార్ట్ ఉంది గదా! ఇక్కడికొచ్చి మనకు కావాల్సింది 25,650. 9:40 దగ్గర బ్రేక్ అయింది క్యాండిల్. ఆ స్ట్రైక్ ఓఐ ఎలా ఉంది చూడండి 9:40 దగ్గర. పుట్ ఓఐ ఎక్కువుంది. కాల్ ఓఐ అన్నది తక్కువుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ కిందకు పడదు అని పుట్ సెల్ చేసిన వాళ్ళే ఎక్కువ మందున్నారు. ఆ బ్రేకౌట్ మనకి ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు టెలిగ్రామ్‌లో చూసారంటే బ్రేకౌట్ ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని కూడా నేను మెసేజ్ చేశాను. కావాలంటే చెక్ చేయండి. అండ్ అలానే చూసామంటే ఇక కాల్ ఓఈ కూడా పెరుగుతుంది. కాల్ ఓఈ పెరుగుతుంది. పుట్ ఓఈ పెరుగుతుంది. సో, ఇక్కడ మనకి బ్రేకౌట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. అప్ సైడ్ మళ్ళీ వస్తే ఎంట్రీ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ట్రెండింగ్ ఓఐ డౌన్ సైడ్ చూపిస్తుంది. టోటల్ ఓఐ డౌన్ సైడ్ చూపిస్తుంది. సో, అప్ సైడ్ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా ఎంట్రీ తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళీ అది ఫేక్ అవ్వడానికి ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఎంట్రీ? డౌన్ సైడ్ వస్తే ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఆల్రెడీ ఇక్కడికొచ్చి రిజెక్ట్ అయింది. సో, ఈసారి మనం ఎంట్రీ తీసుకోవాలంటే 25,650ని బ్రేక్ అయితే ఎంట్రీ కాదు. ప్రీవియస్‌గా ఎక్కడికొచ్చి రిజెక్ట్ అయింది? ఈసారి దీన్ని బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ బ్రేక్ అయింది. ఎప్పుడు? 12:10 12:10కి ఓఐ ఎలా ఉందో 12:10కి కాల్ ఓఐ ఎక్కువుంది. సో, ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మనకి ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ ఇచ్చిందనుకోండి. యాక్చువల్‌గా ఇది గూడా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదో తర్వాత చెప్తాను. ప్రెజెంట్ ఒకవేళ మనం ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసేసుకున్నాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకుంటే ఈ రెసిస్టెంట్ అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఆల్‌మోస్ట్ ఆల్ డౌన్ సైడ్ మనం చూసామంటే 580 వరకు వచ్చింది. 30 పాయింట్స్ అనేది వచ్చింది. ఇంట్రాడేలో 30 పాయింట్స్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఎంట్రీ తీసుకోకూడదు. తర్వాత చెప్తా అన్నాను గదా! అది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన రిస్క్ ఎక్కువుంది అంటే తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఈ రెసిస్టెంట్ అబోవ్‌లో పెట్టుకోవాలి. సో, స్టాప్ లాస్ చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ నియర్లీ 40 పాయింట్స్ ఉంది. చాలా హెవీ. సో, ఎంట్రీ తీసుకోకూడదు. రిస్క్ టు రివార్డ్ అన్నది మనకు వర్కౌట్ అవ్వదు. ఇంకొక రిస్క్ ఏంటంటే టైం, వోలటైల్, వాల్యూమ్స్. వాల్యూమ్స్ ఉన్నప్పుడే బ్రేకౌట్లు సక్సెస్ అవుతాయి. అండ్ మనం ఎంట్రీలు తీసుకున్నా అవి బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చే ఛాన్సులుంటాయి. వాల్యూమ్స్ లేకుంటే బ్రేకౌట్ వర్కౌట్ అవ్వదు. అది ఎంత స్ట్రాంగ్ ఓఐ ఉన్నా కూడా బ్రేకౌట్ వర్కౌట్ అవ్వదు. వాల్యూమ్స్ లేకుంటే గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్స్ లేకుండా బ్రేకౌట్ వచ్చిందంటే స్లోగా పడుతుంది లేదా సైడ్ వేస్‌లో నెగెటివ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం కరిగిపోతుంది. అలాంటప్పుడు సెల్లర్స్‌కి అడ్వాంటేజ్ ఉంటుంది గానీ, బయ్యర్స్‌కి అడ్వాంటేజ్ ఉండదు. సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఎప్పుడు వోలటిలిటీ ఉంటుంది మార్కెట్‌లో? మార్నింగ్ 9:15-11:30 వరకు ఉంటుంది వోలటిలిటీ. 11:30-1 ఆర్ 1:30 వరకు గూడా మనకి వోలటిలిటీ అనేది ఉండదు. అంటే వాల్యూమ్స్ ఉండదు. వోలటిలిటీ ఉండదు. ప్రీమియం డికే అనేది ఎక్కువవుతుంది. ఇక్కడొచ్చే బ్రేకౌట్లు గూడా ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. సో, ఇక్కడ బ్రేకౌట్ ఎప్పుడొచ్చింది చూడండి. ఇదైతే మార్నింగొచ్చింది. కానీ ఫేక్ అయింది. ఎందుకు ఫేక్ అయిందంటే ఓఐ సపోర్ట్ చేయలేదు. స్ట్రైక్ ఓఐ. తర్వాత ఇక్కడ మనకి బ్రేకౌట్ వచ్చింది 12 దగ్గర. సో, ఇక్కడ వాల్యూమ్స్ లేవు. వోలటిలిటీ లేదు. ఫేక్ అయింది. సో, ఎంట్రీ అనేది తీసుకోకూడదు. డేటా ఒక్కటే గాదు. మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో గూడా బెటర్‌గా ఉండాలి. దానితో పాటు మనకి మార్కెట్‌ని అర్థం జేసుకోవాలి. సో, మనకి ఈ డే కంప్లీట్ అయిందా? నెక్స్టు నెక్స్ట్ డేలో ఓపెన్ అవ్వడమే డౌన్‌లో ఓపెన్ అయింది. కింద పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉంది. రౌండ్ నంబర్స్ సపోర్ట్‌గా యాక్ట్ చేస్తాయి అని చెప్పాను ప్రీవియస్‌గా. 25,500 ఉన్నది సపోర్ట్ లెవెల్. వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుందా లేదా? అండ్ అప్ సైడ్ మనకి 25,650 కూడా రెసిస్టెంట్ లెవెల్ ఉంది. అది కూడా బ్రేక్ అవుతుందా లేదా? చూద్దాం. ప్రైస్ అయితే 10,000 ఇక్కడక టచ్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి పెరిగింది. కానీ ఇది బ్రేక్‌ఔట్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్‌గా అయితే ఇక్కడ ఏది లేదు. ఇక్కడ ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయింది. కానీ విక్‌తో క్లోజ్ అయింది. బాడీ అయితే ఓకే.
ఇక్కడ గూడా చిన్న బాడీతో బ్రేక్ అయింది. సో, ఇది బ్రేకౌట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ కన్సిడర్ చేద్దాం. ఈ బ్రేకౌట్ అన్నది స్ట్రాంగ్‌గా కిందకెళ్తుందా? లేదా? అనేది చూద్దాం. ఎప్పుడు? 6థ్ అంటే ప్రీవియస్ డే. 6థ్ ఓఏ చూసామంటే ఇక్కడ చూడండి. టోటల్ ఓఐ కాల్ ఓఐకి, పుట్ ఓఐకి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇంచుమించు మనకి ఈక్వల్‌గా ఉంది. ట్రెండింగ్ ఓయి గూడా చూద్దాం. 10కి మనకి బ్రేకౌట్ లెవెల్ దగ్గరకొచ్చింది గాబట్టి 10, 10:30 అలా చూసామంటే కాల్స్ అయితే ఎక్కువున్నాయి. అంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ సపోర్ట్ బ్రేక్ అవుతుందా? లేదా? అనేది మనకి ఆ సపోర్ట్ దగ్గరున్న స్ట్రైక్ ప్రైస్ తెలుపుతుంది. దానికోసం మనం ఆప్షన్ చార్ట్‌లో ఎళ్లి 25,500 చూడండి. కాల్ ఓయి, పుట్ ఓయి ఎంత డిఫరెన్స్ ఉంది? 10 దగ్గర కూడా పుట్ ఓఏ ఎక్కువుంది. అంటే పుట్టుని సెల్ చేసిన వాళ్ళు ఎక్కువున్నారు. పుట్టు సెల్ చేశారంటే మార్కెట్ పైకెళ్తుంది. అంటే ఆ స్ట్రైక్ అన్నది 25,500 అన్నది సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ బ్రేకౌట్ ఫేక్ అయ్యి అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, అక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి? రీసెంట్ హైని బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఎళ్తే ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు డౌన్ సైడ్ మనం చూడము. ఎందుకంటే ఆడ స్ట్రాంగ్‌గా ఓఐ ఉంది కాబట్టి. ఇక్కడ అప్ సైడ్ ఎళ్లి ఒక హై అనేది ఫార్మ్ చేసింది. యాక్చువల్‌గా హై ఇక్కడ ఫార్మ్ చేసింది. ఒకవేళ ఇది కరెక్ట్‌గా రిజెక్ట్ అయ్యి అప్ సైడ్ ఎళ్ళింటే దీన్ని బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. కానీ దీన్ని బ్రేక్ అవ్వకుండానే మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకెళ్తుంది కదా! అప్పుడు దీని ప్రీవియస్ హై ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఇక్కడ తీసుకొస్తాం. సో, దీన్ని బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఇది బ్రేకౌట్ వచ్చిందిక్కడ. ఈ క్యాండిల్ బ్రేకౌట్ వచ్చింది కాబట్టి ఎంట్రీ ఈ క్యాండిల్‌లో తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మన ఎగ్జిట్ అన్నది ఎక్కడుండాలి? నెక్స్ట్ రెసిస్టెంట్ 25,650 ఆ 25,650 దగ్గర బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఎళ్తుందా? లేదా అక్కడ మళ్ళా రిజెక్ట్ అయ్యి కిందొస్తుందా? ఎందుకంటే అది స్ట్రాంగ్ రెసిస్టెంట్‌గా మారింది. ప్రీవియస్‌గా సపోర్ట్‌గా ఉన్నది ఇప్పుడు రెసిస్టెంట్‌గా మారింది కాబట్టి, మనం ప్రాఫిట్ అయితే అక్కడ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫస్ట్ టార్గెట్. ప్రైసు ఇక్కడికి రీచ్ అయింది కదా! ఎప్పుడు 11:40. 11:40-12 ఇక్కడ మనం ఎంట్రీలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వోలటాలిటీ తగ్గిపోతుంది. వాల్యూమ్స్ అనేది తగ్గిపోతుంది. సో, కానీ ఇది ఎగ్జాంపుల్‌గా ఇది స్ట్రాంగ్‌గా బ్రేక్ అవుతుందా? లేదా రిజెక్ట్ అవుతుందా? అని చెక్ చేద్దాం. అంటే ఎప్పుడు స్ట్రైక్ ప్రైస్ 25,650. 25,650 చూడండి. కాల్ ఓయి ఎక్కువుంది. పుట్ ఓయి తక్కువుంది. అంటే కాల్ సెల్ చేసినోళ్ళే ఎక్కువ. అంటే అక్కడి నుంచి కిందకు పడుతుంది. సో, ప్రైజు ఏమైంది అక్కడి నుంచి కిందకి పడ్డది. మళ్ళీ ఇక్కడికే వచ్చి పెరిగింది చూడండి. ఎక్కడ 25,500 దగ్గరే రిజెక్ట్ అయ్యి పెరిగింది. ఎప్పుడు 12:30 తర్వాత. 12:30 తర్వాత 25,500 చూద్దాం ఎలా ఉంది. 12:30 చూడండి. పుట్సే ఎక్కువ సెల్ చేశారు కాల్స్ కంటే. సో, సపోర్ట్ అన్నది 25,500 నుంచి 25,550కి షిఫ్ట్ అయింది. సో, కాబట్టి కింద వరకు రాకుండా ఇక్కడే మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడికొచ్చి బ్రేక్ అయింది కదా! 240 దగ్గర అరౌండ్ 25,650 చూద్దాం. చూడండి 240 దగ్గర కాల్ ఓయి తగ్గుతూ వస్తుంది. పుట్ ఓయి పెరుగుతూ వస్తుంది. డిఫరెన్స్ అయితే ఎక్కువ అదే ఉంది. కానీ కాల్స్ సెల్ చేసినోళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. పుట్టుని ఇంకా ఎక్కువ సెల్ చేస్తున్నారు. అంటే అది బ్రేక్ ఔట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అక్కడ బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఎళ్ళింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గాని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.